అమెరికాలోని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ చట్టపరంగా పోకుండా దొడ్డిదారిన డంకీ మార్గాన, డంకీ అంటే మనకు మోసం చేయడం కదా, మోసపూరితంగా అమెరికాలోకి ప్రవేశించిన భారతీయులతో పాటు అన్ని దేశాల వాళ్ళు వెనక్కి పంపే ప్రక్రియ అమెరికా ప్రభుత్వం చేపట్టింది. అంతకుముందు ఉంది, ఇప్పుడు కొనసాగుతుంది. కానీ అంతకుముందు ఉన్నదేమో ఇంత బహుళ ప్రచారం పొందలేదు. ఎప్పటికప్పుడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను వాళ్ళు పంపుతూనే ఉన్నారు, మనం తీసుకుంటూనే ఉన్నాం. అది జరుగుతూనే ఉంది, కొత్తది కాదు. అట్లాగే ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం నోటి దురుసు ఎక్కువ కనుక దీని మీద బాగా మాట్లాడింది కనుక దాంతో ఇది బాగా ప్రచారంలోకి వచ్చింది. అప్పుడేమో వేల మందిలో ఉంటే ఇప్పుడు లక్షల మంది అయిపోయింది. అమెరికాలో ఇతర దేశాల వాళ్ళు ఉండడం ఇల్లీగల్ ఇమ్మిగ్రేటర్స్గా. ఈ లక్షల మందిని పంపించడం ఒక్కరోజుతో సాధ్యం కాదు, కానీ మెల్లమెల్లగా పంపుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికి 104 మందితో ఈ మొట్టమొదటి సైనిక విమానం, అమెరికా సైనిక విమానంలో అమృత్సర్కి వాళ్ళు చేరారు. వాళ్ళ బాధలు గాథలు వింటుంటే చాలా బాధేస్తుంది, ఆవేదన కలుగుతుంది. కానీ పోయేది అంటే ఇప్పుడు లక్ష్యం ఎంత ఉన్నతమైందా అయినా సరే మార్గం సరైనది కాకపోతే నష్టపోతామని గాంధీ మహాత్ముడు అన్నాడు. గాంధీ కూడా ఆమె వేరే దక్షిణాఫ్రికా వెళ్ళిండు, కానీ లీగల్గా వెళ్ళిండు, ఇల్లీగల్ కాదు. అప్పుడు కూడా అవమానాలు పాలైండు. మళ్ళీ ఇండియాకి వచ్చి ఉద్యమం చేసిండు, భారత స్వాతంత్రం సాధించడం అది వేరే సంగతి. అంటే ఒకనాడు ఎన్ఆర్ఐ అంటే ఎన్ఆర్ఐ దివస్ 9th జనవరి జరుపుకుంటాం. మహాత్మా గాంధీ ఇక్కడికి తిరిగి వచ్చిన రోజుగా చూస్తాం మనం ఇండియాకి. అందుకని ఆ ప్రసక్తి అటు పక్కన పెడితే ఇవాళ మనకు అమెరికా నుంచి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను మన దేశమే కాకుండా అన్ని దేశాలకు పంపించి ఏర్పాటు చేస్తున్నది. సైనిక విమానంలో పంపిస్తున్నారు. మొదటి విమానం దిగిన తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తే, వాళ్ళ ఆవేదన చూస్తే లక్షలాది రూపాయలు అప్పు చేసి ఇక్కడి నుంచి మేము అక్కడికి వెళ్ళాం, ఎట్లా వెళ్ళాం అనేది కూడా చెప్పారు పాపం. అంటే డంకీ అంటే మనకు జనరల్గా మొన్న వచ్చిన విమానంలో తెలుగు వాళ్ళు ఎవరు లేరు, కానీ పంజాబీలు ఉన్నారు, మహారాష్ట్రలో హర్యానా వాళ్ళు ఉన్నారు, అట్లా కొంత ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఆధాలు వింటుంటే అప్పులు సప్పులు చేసి పోతే దుబాయ్కి మొదలు తీసుకెళ్లారని, దుబాయ్ నుంచి మళ్ళీ 4-5 దేశాలు దాటించి మనకు మెక్సికో తీసుకెళ్లారని, అక్కడి నుంచి డంకీ రహదారులు అంటే జస్ట్ మోసపూరితంగా తీసుకుపోయే రహదారి ఏదైనా సరే అంటే వాళ్ళ కళ్ళ పడకుండా, అమెరికన్ దళాల కళ్ళ పడకుండా అమెరికా దేశంలో చేరి ఏం చేశారు వీళ్ళు, చిన్న చిన్న పనులు వెతుక్కొని చేశారు. మొట్టమొదటి తీసుకుపోయినప్పుడు బోగస్ ఏజెన్సీస్ నమ్మడం, దాని ద్వారా పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఆ డబ్బులు అప్పు చేసి వాళ్ళు కుటుంబాలు బాగుపడితేనే డాలర్ కళలు కానీ అక్కడికి వెళ్ళి డాలర్ కళలు పక్కన పెట్టి ఒక్క రొట్టె ముక్కతోని రోజుకొక రొట్టె ముక్క తిని మరీ బతికినామని, చాలా అవమానాల పాలైనామని చెప్పారు. అక్కడికి పోయిన తర్వాత తాము ఏదంటే ఆ పని చేయాల్సి వచ్చింది, పని చేయాల్సి వచ్చింది, బాత్రూమ్కి అడగాల్సి వచ్చింది, రకరకాల పనులు చేయాల్సి వచ్చింది. చివరికి ఇట్లా అరెస్ట్ అయ్యి మళ్ళీ కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసుకొని ఇండియాకి రావాల్సి వచ్చిందని చెప్పి ఆవేదన వెలిపించారు. డబ్బు పోయింది, గబ్బు పట్టింది అనే సమస్య వచ్చింది. కనుక ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఇక్కడి నుంచి అటు పోవడంలో ఎవరు సహాయం చేశారు, ఎట్లా సహాయం చేశారు, ఏ ఏజెన్సీ సహాయం చేశారు దాని మీద ఎంక్వైరీ చేస్తాం. ఈ తప్పే, కానీ పోవడం వల్ల తప్పు కాదు కదా, పోయే మార్గం ఉన్నప్పుడు ఇట్లా పోయింది కదా అని ప్రభుత్వం అంటుంది. గతంలో ఏదైతే వీళ్ళను ఇప్పుడు నిన్న పార్లమెంట్లో కూడా పెద్ద రగడ జరిగింది కూడా, ఏమనంటే వాళ్ళ కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేశారని. ఆ సంఖ్యలు వేయడం కాదు, అసలు మన దేశం వాళ్ళు కాదని వాదన వినిపిస్తుంది ఆ వీడియో. కాదు వేశారని మాట్లాడుతున్నారు. దాన్ని అంగీకరించారు కూడా రాజ్యసభ సాక్షిగా సుబ్రహ్మణ్యం జయశంకర్ మన భారత విదేశాంగ మంత్రి అంగీకరించారు. సంఖ్యలు వేస్తారు, కానీ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు చూపుతారు, భోజనం చేసేటప్పుడు చూపుతారు. ఎందుకంటే వాళ్ళ నిబంధనలు మనం చెప్పలేం కదా, మనకు రోహింగ్యాలు వస్తే మనం ఎట్లా చూస్తామో వాళ్ళు కూడా దానికి పోలిక లేకపోవచ్చు. ఆయన చెప్పింది కూడా కాదు, నేను చెప్తున్నాను. కనుక అట్లా విదేశీయులు ఇల్లీగల్గా ఇమిగ్రెంట్స్గా వస్తే వాళ్ళు బయటకు పంపిస్తారు కదా, ఎవరైనా పంపిస్తారు కదా, అందులో వాళ్ళ నిబంధనలు, వాళ్ళ కోర్టు నిబంధనలు, వాళ్ళ దేశ నిబంధనలు అట్లా ఉంది, చట్టం అట్లా ఉంది, దాన్ని మనం కాదనలేం కదా అన్నారు. మన విమానంలో మనం తెచ్చుకోవచ్చు కదా, ఉక్రెయిన్ దేశంలో లాగా. ఉక్రెయిన్లో రష్యా యుద్ధం వచ్చినప్పుడు ఉక్రెయిన్ నుంచి మన దేశంలో వాళ్ళని ఇది వేరు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాదు వాళ్ళు. ఉక్రెయిన్లో ఉన్నవాళ్ళు మనం లీగల్గా వెళ్ళిన వాళ్ళు యుద్ధంలో చనిపోతారు, యుద్ధంలో ఇద్దరి మధ్యన యుద్ధంలో నలిగిపోతారు అనే దానికి మనం సేఫ్ సైడ్ మనం తీసుకొచ్చుకున్నాం, అది మన విమానాల ద్వారా తీసుకొచ్చుకున్నాం. ఇది అట్లా కాదు, అక్కడ నేరస్తులుగా ముద్రపడ్డారు వాళ్ళని ఇంకా శిక్షలు వేసి, దుబాయ్ లాగా మరణ శిక్షను ఇతరత్ర వేసి, వేరే దేశాలు చూస్తుంటాం కదా మనం, అక్కడ మొత్తం మరణ శిక్షలు వేస్తుంటారు చిన్న నేరాలకు కూడా. అప్పుడు అక్కడ అట్లా కాకుండా, అక్కడ జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళు కాకుండా వాళ్ళు జైళ్ళలో పెట్టకుండా మన వాళ్ళని మనకు పంపించారు, అది మంచిదే కదా, ప్రాణాలతో తిరిగి వచ్చారు అనే మాట ప్రభుత్వం అంటుంది. కాదు చేతులకు కాళ్లకు సంఖ్యలు వేస్తారా అని, కాళ్లకు సంఖ్యలు, చేతికి సంఖ్యలు, చివరికి నొదిటి రాత కూడా సంఖ్యలు పడ్డాయి అనే మాట ప్రతిపక్షాలు పాట పడుతుంది. నిజమే, ప్రతిపక్షాల ఆవేదన మాత్రం నేను కూడా అదే ఆవేదన పొందుతున్నాను. కానీ
ఇల్లీగల్గా అక్కడికి వెళ్ళిన పద్ధతి తప్పైనప్పుడు వాళ్ళు కూడా ఎందుకు పంపిస్తారు కదా అని అర్థం చేసుకోవాలి. కనుక ఇప్పుడు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళని ఎట్లా సెటిల్ చేస్తారు అనేది ఒకటి ఉన్నది. అక్కడ కూడా వాళ్ళు కొన్ని ఆస్తులు సంపాదించుకున్నారట, అవి మరి వేలం వేస్తారా, ఏం చేస్తారు అనే సమస్య ఒకటి ఉన్నది. ఈ రెండింటి మధ్యన నలిగిపోతున్న ప్రభుత్వము ప్రతిపక్షాల మధ్యన జరుగుతున్న యుద్ధంలో సంఖ్యలు వేయడం ఒకటి తీసుకుంటున్నారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి ఎట్లా పోతున్నారు వాళ్ళు అనేది ఒకటి చేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇటీవలనే ఒక కోర్టు నిన్న మొన్న తీర్పు ఇచ్చింది ఏమనంటే, వాళ్ళకు ఈ విడాకుల కేసులో ఒక ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడ్డారు. భార్య ఇక్కడే ఉంది, భర్త అమెరికాకి వెళ్ళాడు. అయితే వారి పాస్పోర్ట్ను, అంటే కేసు ఇక్కడ ఉంది కనుక పాస్పోర్ట్ సీజ్ చేసి బెయిల్ ఇచ్చారు. కానీ ఏం చేశారు, పాస్పోర్ట్నేమో మనకు కోర్టులో డిపాజిట్ చేయమన్నారు. కానీ తీరా 2-3 వాయిదాలకు రాకపోతే ఎటు పోయింది అంటే అమెరికాకి వెళ్ళని తెలిసింది. కోర్టు ఆశ్చర్యపోయింది. అమెరికాకి ఎట్లా వెళ్తారు, పాస్పోర్ట్ ఇక్కడే ఉంది కదా మన కోర్టులో. అంటే కోర్టులో పాస్పోర్ట్ డిపాజిట్ చేసి కూడా అమెరికాకి వెళ్ళేంత దారులు ఉన్నాయన్నట్టు, అక్రమ దారులు ఉన్నాయంటే మనకు అర్థమవుతుంది. అంటే పాస్పోర్ట్ వేరే డూప్లికేట్ పాస్పోర్ట్ పుట్టించాలా, లేకపోతే ఇక్కడనే డూప్లికేట్ పాస్పోర్ట్ జమ చేశారా తెలియాల్సింది. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా ఏంటంటే, అక్కడికి వెళ్ళిన వాళ్ళు రకరకాలుగా వాళ్ళు ఇట్లా చాలామంది ఇండియాలో కేసులో ఉండి బయట దేశాలకు పోయిన వాళ్ళు ఉన్నారు. పాస్పోర్ట్ సీజ్ చేసిన, పాస్పోర్ట్ కోర్టులో డిపాజిట్ చేసిన అనేది ఉదాహరణ చెప్తున్నాను. దాంతోపాటు ఇంకేముందంటే, ఈ మొత్తం ఎపిసోడ్లో చూస్తే 140 మంది వచ్చిండ్రు, కానీ ఇంకా 18,000కు పైగా ఇక్కడి వాళ్ళు ఉన్నారని తెలుస్తున్నది. లక్షలాది మంది ఏమో అన్ని దేశాల వాళ్ళు ఉన్నారని తెలుస్తున్నది. అందులో ముఖ్యంగా గుజరాతీలు ఫస్ట్, మన పంజాబీలు ఫస్ట్, గుజరాతీలు, తర్వాత తెలుగు వాళ్ళే 3వ స్థానంలో ఉన్నారంటున్నారు. అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా అమెరికాలో వాళ్ళందరినీ బయటకు వెనుకకు పంపించాలంటే మరి ఎన్ని విమానాలు కావాలి? 8,000 మంది అంటే విమానానికి 200 మంది వచ్చినా కూడా మరి చాలా విమానాలు కావాల్సి వస్తుంది కదా. మరి దీని ఖర్చు ఎవరు భరిస్తారు, ఎట్లా తీసుకొస్తారు అనేది కూడా పార్లమెంట్ సాక్షిగా చర్చ జరుగుతుంది. పార్లమెంట్లో మాత్రం స్పష్టంగా ప్రభుత్వం ఏమంటుందంటే, వాళ్ళ నిబంధనలు వాళ్ళవి, వాళ్ళని గౌరవించాల్సిందే. వాళ్ళు వెనక్కి పంపిస్తా అంటే మనం లీగల్గా పోయిన వాళ్ళని వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడితే చెప్పొచ్చు, కానీ ఇల్లీగల్గా పోయిన వాళ్ళు మనం ఏం చేయలేం కదా, వెనక్కి వస్తుంటారు, రావాల్సిందే, మనం తీసుకోవాల్సిందే అని ప్రభుత్వం కింద పోతుంది చెప్తున్నది. ఇది ఇట్లా ఉన్నది. కానీ ప్రజల బాధలు ప్రజలకు ఉన్నాయి. వాళ్ళు అప్పు సప్పు చేసి పోయి వచ్చినాం, మేమంతా సర్వనాశనం అయిపోయినామని చెప్పి అక్కడ పడ్డ బాధల గురించి కథనాలు పత్రికల్లో వస్తున్నాయి, మీడియాలో వస్తున్నాయి, అవన్నీ చూస్తున్నాం. ఏదైనా సరే ఇక ముందు ఈ ఒక గుణపాఠం నేర్చుకొని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా మనం అక్కడికి పోవద్దు అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. నమస్కారం.